तेलंगाना में कल 24 जुलाई को मुख्तलिफ तलबा तंजीमों की अपील पर रियासत भर के सरकारी व निजी तालीमी इदारों की बंद की कॉल दी गई है। NSUI, SFI, AISF, PDSU, AIFDS, AISB, AIPSU और दिगर तलबा तंजीमों ने ऐलान किया है कि ये एहतजाज नई दिल्ली में तलबा पर मुबैना लाठीचार्ज, तलबा के जमहूरी हुकूक के खिलाफ वर्जी और तालीमी निज़ाम से मुतल्लिक़ मरकज़ी हुकूमत की पॉलिसियों के खिलाफ किया जा रहा है। तलबा तंजीमों ने मरकजी वजीर तालीम धर्मेंद्र प्रधान के इस्तीफे, नेशनल टेस्टिंग एजेंसी NTA को तहलील करने और दिल्ली में तलबा पर पुलिस कार्रवाई की शफाफ तहकीकात का मुतालबा किया है। NSUI तेलंगाना के सदर यादव वली वेंकट स्वामी ने कहा कि ये सिर्फ एक एहतजाज नहीं बल्कि तलबा के हुकूक, मेयारी तालीम और जमहूरी इक़दार के तहफ़्फ़ुज़ की तहरीक है। उन्होंने तमाम तलबा, असतिज़ा, तालीमी इदारों और अवाम से अपील की है कि 24 जुलाई के बंद को पुरअमन और कामयाब बनाने में ताउन करें। जुलाई 24వ తేదీన వామపక్ష విద్యార్థి సంఘాలు NSUI ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తా ఉన్నాం। ఇది దేశం మొత్తం నిర్వహిస్తున్న బంద్। ప్రధానమైన డిమాండ్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మేము మా డిమాండ్ ముందు చేస్తా ఉన్నాం। ఈ దేశంలో 21 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు। CBSE పరీక్షల ఫలితాల్లో వాల్యుయేషన్ల అవకతవకలు జరిగాయి। CUT పరీక్షల అవకతవకలు జరిగాయి। టెట్ మహారాష్ట్ర పరీక్షలో పేపర్ లీక్ అయింది। మొత్తం విద్యా కేంద్రీకరణ వలన బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో విద్యని మొత్తం కూడా సర్వనాశనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది। ఈరోజు హంతకుణ్ణి నరేంద్ర మోడీ ఒక హంతకుణ్ణి తన కేబినెట్ లో పెట్టుకొని హంతకుణ్ణి బర్తరఫ్ చేయమని డిమాండ్ చేస్తున్న విద్యార్థుల మీద, యువత మీద, దేశ ప్రజల మీద రక్తం కళ్ళ చూసి ఆ రక్తంతో, విద్యార్థుల రక్తంతో, యువత రక్తంతో ఈ దేశంలో హక్కుల మీద జరుగుతున్న దాడిని ఆనందిస్తూ సునకానందం పొందుతున్నాడు। ఈరోజు ప్రతిపక్ష నాయకుడు ఆందోళన చేస్తే దాడి చేస్తారు, ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేస్తే దాడి చేస్తారు। విద్యార్థులందరినీ విచ్ఛిన్నకారులుగా, దేశద్రోహులుగా, ఇతర దేశాల ఏజెంట్లుగా ఈరోజు బీజేపీలో ఉన్నవాళ్లు, RSS లో ఉన్నవాళ్లు మాత్రమే సచ్చీలుగా బీజేపీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తా ఉంది। మేము అడుగుతున్నాం నరేంద్ర మోడీని, మేము అడుగుతున్నాం బీజేపీ కార్యకర్తల్ని, బీజేపీ ప్రభుత్వాన్ని, మీరు నిజంగా దేశభక్తులు, దేశం గురించి మాట్లాడుతుంటే ఈ చనిపోయిన 21 మంది విద్యార్థులు హిందూ విద్యార్థులు లేరా? ఈ 22 లక్షల మంది విద్యార్థుల్లో సుమారు 2.5 లక్షల మంది పరీక్ష గైర్హాజరయ్యారు కదా, వాళ్ళలో హిందువులు లేరా? మరి మీరెందుకు మీ మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? అధర్మేంద్ర ప్రధాన్ని కూడా రాజీనామా చేయించాలని జూలై 24వ తేదీన మేము బంద్ నిర్వహిస్తబోతా ఉన్నాం। ఈ బంద్కి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సకల యాజమాన్యాలు, మేధావులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, మీడియా మిత్రులు, పోలీసు వారు, సకల జనులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ బంద్కు సహకరించి నరేంద్ర మోడీ కేబినెట్ లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ అయ్యేంత వరకు, రాజీనామా చేసేంత వరకు తెలంగాణ నుంచి మన వాణిని, మన గళాన్ని వినిపించాలని సందర్భంగా మీకు కోరుతా ఉన్నాం। क्या आप वजन बढ़ने से परेशान हैं? क्या डाइटिंग और एक्सरसाइज के बावजूद फर्क नजर नहीं आ रहा? अब फिक्र की कोई बात नहीं, क्योंकि फातिमा शिराजी लेकर आए हैं हर्बल वेट मैनेजमेंट सॉल्यूशन। कुदरती जड़ी बूटियों से तैयार करता स्लिम एज बॉडी राइट और टमी टोन, जो आपके जिस्म के मेटाबॉलिज्म को बेहतर बनाते हैं, इजाफी चर्बी कम करने में मदद देते हैं और पेट की जिद्दी चर्बी को आहिस्ता आहिस्ता कम करते हैं। ये कोई जादू नहीं, ये एक कुदरती और महफूज प्रोसेस है जो आपके जिस्म के साथ मिलकर काम करता है, बगैर सख्त डाइटिंग, बगैर साइड इफेक्ट्स, सिर्फ कुदरती तरीके से वजन कम करें। आज ही फातिमा शिराजी वेट मैनेजमेंट को अपनाएं और खुद को पुरएतमाद, हल्का और सेहतमंद महसूस करें। फातिमा शिराजी, क्योंकि वेट लॉस एक मसला नहीं, एक प्रोसेस है।